దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు పోటీ పడినా సరే కాగ్నిజెంట్ కానీ ఐబిఎం కానీ హైదరాబాద్ రావటం వాటి బ్రాంచెస్ ఓపెన్ చేయటం కూడా జరిగింది. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా అసలు? ముందుగా ఆంధ్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ విధంగా ఐబిఎం అనేవి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మనకి ఈ కీ టైం అంటాం. మన ఆ కీ టైంలో ఈ టైంలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రత్యేకంగా మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాగ్నిజెంట్ ఈ కంపెనీలన్నీ ఆల్రెడీ ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటి బ్రాంచెస్ మాత్రమే మనం ఇక్కడికి వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే మన క్వాంటమ్ వ్యాలీ కూడా ప్రత్యేకంగా వస్తూ ఉంది. అదే రేపు 14వ తారీఖు మనం అమరావతిలో ఓపెన్ మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రప్రథమంగా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక ల్యాబ్ అనమాట. ముఖ్యంగా మనం క్వాంటమ్ అంటే సాధారణ ప్రజలకి ఇప్పటి వరకు ఏదో మనకి అసలు తెలియని ఏదో పెద్ద సైన్స్ బ్రహ్మ పదార్థం లాగా అనుకుంటా ఉన్నారు. ఒక 2 లైన్లో మామూలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఒక 2 లైన్లో ఆ క్వాంటమ్ అనేది ఏంటో తెలుసుకొని ఆ విధంగా దాన్ని ఎందుకు మనం ఫ్యూచర్గా చూడాలనేది చూద్దాం. ఏంటంటే చార్లెస్ బ్రెబేజ్ గారు 1900 ఆ టైంలో కనిపెట్టినప్పుడు ఒక కంప్యూటరు సాధారణ ఒక ఎడిషన్ అంటే 2 మరియు 2 కలిపితే ఎంత అని కనిపెట్టడానికి దానిలో మనం ఒక కమాండ్ ఇచ్చినప్పుడు దాన్ని రిజల్ట్ రావడానికి 2 నిమిషాలు పట్టేది. కానీ సాధారణ మనిషి 2 2 4 అనేస్తాం కదా. సో అక్కడి నుంచి అభివృద్ధి అవుతున్నటువంటి కంప్యూటరు అయ్యి దాని యొక్క స్పీడ్ని పెంచుకుంటూ వస్తుంది. అంటే తన అనాలిసిస్ యొక్క స్పీడ్ని పెంచుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మనం నూతన యుగంలో ఏంటంటే స్పీడ్కి ఉన్నంత వాల్యూ ఎక్కడా లేదు. అంటే సమయాన్ని తగ్గించి మనం పనిని అవగొట్టుకోవాలి. సో ఆ క్రమంలో ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ అంటే క్వాంటమ్ కూడా ఒక కంప్యూటరే, కానీ మనం ఇచ్చే కమాండ్ని వేగంగా కాదు అతి వేగం కంటే ఇంకా వేగంగా రాకెట్ మైల్స్ స్పీడ్తో మనం అనాలిసిస్ చేసుకునే ఒక సాధారణ కంప్యూటరే, కానీ వేగంగా ఇచ్చింది అనమాట. సో ఆ కంప్యూటర్స్ ఇంకా ఫ్యూచర్, మనందరి ఫ్యూచర్, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే. అలానే ఏఐ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మనిషి పనితనం అనేది తగ్గిపోతున్న క్రమంలో ఇవన్నీ ఈ కంప్యూటర్స్ రావడం వల్ల మనుషుల యొక్క పనితీరు కొంచెం మెరుగుపరుచుకోవడానికి, అలానే కొంచెం సమయాన్ని మన కుటుంబాలకి వాటికి మరియు మన భాషలకి ఈ విధంగా అన్నిటికీ కూడా మనం ఇచ్చే విధంగా మనం ఈ కంప్యూటర్స్ కానీ ఏఐ కానీ తోడ్పడతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే కనుక క్వాంటమ్ కంప్యూటర్ వచ్చే ఉపయోగం ఏంటి అనే మాట అయితే కొంతమంది వైసీపీ నాయకులు వాడుతున్నారు. అసలు అమరావతి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అనేది వాళ్ళు ఒప్పుకుంటారనుకోవచ్చు అంటారా? అంటే మీరు మావిగన్ గురించే మాట్లాడుతున్నట్టున్నారు. నేను అనుకుంటా అంటే జగన్ గారు వెకిలిగా ఏదో అంటే మా మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి అట్లానే గుంటూరు నుంచి గన్ అని చెప్పారు. నేను ఇప్పుడు అమరావతిని కూడా మావిగన్ అని అంట. మంగళగిరి, విజయవాడ, గుంటూరు మావిగన్. అసలు ఏమి తేడా లేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మటుకు మంగళగిరి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి అని పేరు పెట్టినటువంటి ఒక గుంటూరులోని ఒక ప్రాంతం మాత్రమే. కానీ దాని ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇవాళ హైదరాబాదు సైబరాబాద్ అనే ఒక చోట పెడితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో పెట్టింది. ఇటు నుంచి సుమారుగా 100 కిలోమీటర్లు, ఇటు నుంచి సుమారుగా 100 కిలోమీటర్ వ్యాప్తి అయింది. జగన్ గారు ఏం ప్రత్యేకంగా ఏం చెప్పలా. ఉన్నదే నేనేదో కనిపెట్టినట్టుగా భావించి ఏదో చెప్తున్నారు. కానీ అమరావతిలో ఉన్న ఇది అటు నుంచి మచిలీపట్నం, ఇటు నుంచి నందిగామ, లేకపోతే మన సూర్యాపేట అక్కడ వరకు, అటు నుంచి ఏలూరు వరకు, ఇక్కడ నుంచి చూస్తే చిలకలూరుపేట, ప్రకాశం జిల్లా వరకు అంతా విస్తరిస్తుంది. అది ఆటోమేటిక్గా విస్తరించేది. ప్రత్యేకంగా ఏం కనిపెట్టింది కాదు, ఈయనేం చేసింది లేదు. అమరావతి మావిగన్ 2 ఒకటే ప్రాంతం. ఈయన ఏదో ప్రత్యేకంగా అన్నట్టయితే మాత్రం మేము భావించడం లేదు. అంటే ఆయన ఎందుకంటారు మరి? గతంలో 3 రాజధానులు అన్నారు, మరి దాన్ని మాట తప్పి మడం తిప్పినట్టే కదా మరి ఆయన. ప్రత్యేకంగా ఏంటంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయాలన్న ఉద్దేశం తప్ప ప్రత్యేకంగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం వేరు అని అయితే మేమైతే ఆలోచించట్లేదు. అంటే మచిలీపట్నం ఎంత దూరం, అది పెద్ద విషయం కాదు అసలు. ఈయన ఏదో కొత్త కనిపెట్టానని వెకిలిగా మొన్న ఎట్లాగూ మనకి
ఇది ఇచ్చారు మనకి మొన్న గెజిట్ మూడు ఇచ్చేసారు. మూడు మూడు రాజధానులు అంటే రెఫరెండం లాగా మొన్న ఎలక్షన్ ఉపయోగపడిపోయింది. రెఫరెండం అయిపోయింది, ఇంకా ఆయనకి 3 రాజధానులు లేదు. సో ఏదో ఒకటి ఇక్కడిక్కడ ఏదో చేద్దాం అనే ఉద్దేశంలో చేస్తున్నట్టు ఉంది కానీ ప్రత్యేకంగా ఆయన కనిపెట్టింది లేదు. ఆ మావిగన్ అనే ప్రాంతం, అమరావతి ఒక ప్రాంతం 2 ఒకటే. సరే, ఇప్పుడు ఈ క్వాంటం సంగతే తీసుకుందాం. మేము అమరావతినే ఇక్కడ ఉంచము, మేము మావిగన్ చేస్తాము, మార్చేస్తాము అమరావతి రాజధానిని అని అంటున్నారు. మరి క్వాంటం కంప్యూటర్నైనా వాళ్ళు ఇక్కడ ఉంచుతారు అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక వాళ్ళు వస్తే కనుక మన క్వాంటం వద్దు, క్వార్టర్ చాలు అంటారు అనుకోవాలంటారా? అంటే నేను ఒక ఇంటలెక్చువల్ గా వేరే దానిలోకి వెళ్ళదలుచుకోలేదు. డైరెక్ట్ అడుగుతున్నా, ఆ, నేనే అడుగుతున్నా. కాబట్టి అంటే క్వాంటం అనేది ఇంకా ఆయన వచ్చాడంటే, అంటే ఆయన రాడు కానీ ఏదో ప్రయత్నాలు మనిషి అంటే ఆశావాది, నేను అవును. వస్తానని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే ఆయన మంచిగా ఆలోచించి ఆంధ్ర యొక్క భవిష్యత్తు ఏ విధంగా అయితే తీర్చిదిద్దాలి, ప్రపంచానికి నేను ఇట్లా తీసుకెళ్లాలని ప్రజల్లో నమ్మకం కలిగితే తిరిగి రావచ్చు. కానీ ఈ విధమైన అసహ్యమైనటువంటి భాష, అట్లానే ప్రజలు ఆమోదగ్యం కానిటువంటి ఐడియాస్, ఆలోచనలు తీసుకొస్తే కనుక అది ప్రజలు ఆమోదించరు. మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఎందుకు ఇట్లా చేస్తున్నాం, అసలు ఏదో నాన్ సెన్స్ క్రియేట్ చేసి ప్రజల్లో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఒక 4 రోజులు ప్రత్యేకమైన న్యూస్ అవుతుంది తప్ప అది ఫ్యూచర్కి ఉపయోగపడదు. రేపొద్దున మీ చరిత్రలో అసహ్యులుగా, ఈ హీనులుగా, దరిద్రులుగా మిగిలిపోవడం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా. సో దాని డిస్కషనే వేస్ట్. దాని డిస్కషన్ వేస్ట్, దాన్ని పక్కన పెడదాం. ఈ క్వాంటం కంప్యూటర్ అనేది ఇట్స్ నాట్ ఎ పాసిబుల్. అలాగే డేటా సెంటర్ అంటే కనుక అధికమైన రేడియేషన్ వస్తుంది, మత్స్య సంపదకు నష్టం కలుగుతుంది అంటూ ఒక ప్రచారం మొదలు పెడుతున్నారు. మరి అప్పుడే ఎలా చూడాలంటారు? నిజంగానే డేటా సెంటర్ వల్ల మత్స్య సంపద నశిస్తుంది అనుకోవాలా? ఈ క్వాంటం కంప్యూటర్ వల్ల ఓజోన్ పొర తింటుంది అనుకోవాలంటారా? మామూలుగా మన గ్రీన్ స్టడీస్ ప్రకారం ఏంటంటే, ప్రపంచంలోనే ప్రస్తుతం మొన్న రీసెంట్గా వచ్చిన స్టడీస్ ప్రకారం చైనా మరియు భారతదేశం ఓజోన్ పొరకి కంట్రిబ్యూట్ చేసినంత ఆక్సిజన్, అంటే మనం పర్యావరణానికి ఎన్నో మొక్కలు నాటి కొంచెం పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన వంతు సహాయంగా ప్రపంచంలోనే 1st, 2nd స్థానాల్లో చైనా మరియు భారత్లు ఉన్నాయి. సో అంత మనం సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు అన్నట్టు వాళ్ళు కూడా అంటున్నట్టు ఏదో ఒక మనిషి చర్య అనేది ఏదో ఒక ఎంతో కొంత ఎన్విరాన్మెంట్కి హాని అనేది తప్పకుండా ఉంటుంది. బండి కనిపెట్టాం, బండి నుంచి స్మోక్ వస్తుంది, దానివల్ల ఎప్పుడు కూడా ఎంతో కొంత హాని ఉంటుంది. కానీ మనం బేరీజ్ చేసుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ల మధ్య బేరీజ్ చేసుకున్నప్పుడు నెగిటివ్ లెవెల్ ఎక్కువ ఉందా, పాజిటివ్ లెవెల్ ఎక్కువ ఉందా అంటే మనుషులు చాలా మంది ఉపయోగపడుతుంది. దాని నుంచి మనం ఇప్పుడు పోలవరం కడుతున్నాం, నదిని డైవర్ట్ చేసి కడుతున్నాం. దానిలో మన సాల్మన్ చేపలు, అదే ఇప్పుడు మన పులస చేపని నశించిపోయింది అన్నారు. వెంటనే దాని ఐడియా మార్చుకొని ఒక ఫిష్ కారిడార్ ఏర్పాటు చేసాం. దానికి అంటూ ఆ పర్యావరణాన్ని రక్షించడానికి అన్ని చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇచ్చినప్పుడు ఏంటంటే దానికి పరంగా మారుతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అనేది వాస్తవం వస్తుంది, కానీ దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి? మనవాడు జగన్ గారు రోడ్ల మీద వెళ్తుంటే చెట్లు కొట్టేశారు, ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? సో అట్లాంటివి కాకుండా కన్స్ట్రక్టివ్గా మనం డెవలప్ అవుతూ, కానీ మీరు అన్నట్టు వస్తే సంపదకి కొంచెం ఉంటుంది, కానీ దాన్ని మనం కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా దాన్ని నివారించుకోవాలనే పద్ధతుల మీద ఐడియా చూసుకోవాలి.